ఉద్యమకారులను ఆది నుండి అవమానించింది ఎవరు? కారు పార్టీ పుట్టుకకు కారణం ఎవరు? నేడు కారులో ప్రయాణిస్తున్నది ఎవరు? ఈటలను బర్తరఫ్ చేసినట్లు అవినీతి మంత్రులను ఎందుకు బర్తరఫ్ చేయడం లేదు? ముఖ్యమంత్రి పదవిపై కేటీఆర్కు అడ్డు వస్తుందని ఈటలపై కక్ష. తన వ్యూహంలో భాగంగా అడ్డు తప్పించిన కేసీఆర్. ఈటల వర్సెస్ కేసీఆర్ ఎవరు చెప్పలేని విశ్లేషణ. మీ జనం టీవీ శంకర్. నమస్తే జనం టీవీ ప్రేక్షకులకి. జనం టీవీలో వస్తున్నటువంటి విశ్లేషణలన్నీ కూడా బాగా ఆదరణ పొందుతున్నాయి, మంచి స్పందన వస్తుంది. అయితే ఇక్కడ ఉద్యమకారులకు ఆది నుండి అవమానాలు జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమకారులకి కారుకి అసలైన ఓనర్లు ఎవరనేటువంటిది ప్రజలలో ఒక అనుమానం ఉంది. ఇక్కడ టీఆర్ఎస్లో కీలకంగా ఉన్నటువంటి కేసీఆర్ ఆలయ నరేంద్రన్ మొదలుకొని ఈటల రాజేందర్ వరకు అందరినీ కూడా ఒక పథకం ప్రకారం అందరినీ కూడా బయటికి పంపిస్తుండు. టీఆర్ఎస్ పార్టీ నుంచి, మంత్రివర్గాల నుంచి, ఆయన అనుచరవర్గం నుంచి. అయితే ఇక్కడ కారు పార్టీ పుట్టుకకు కారణం ఎవరు? అసలు ఆ టీఆర్ఎస్ పార్టీ పుట్టడానికి కారణం ఎవరు? తర్వాత కారును హైజాక్ కాకుండా కాపాడింది ఎవరు? కారుకు ఇంధనం ఎవరు? కారును నడిపిస్తున్న డ్రైవర్ ఎవరు? నేడు కారులో ప్రయాణిస్తున్నది ఎవరు? రాజభోగాలు అనుభవిస్తున్నది ఎవరు? ఒకసారి మనం విశ్లేషించుకోవాలి. అయితే ఇక్కడ టిఆర్ఎస్ మంత్రివర్గం నుంచి వెళ్ళి కేసీఆర్ ఈటల రాజేందర్ని బయటికి పంపించాడు. ఎందుకు? అసెంట్ భూమిని తను ఆక్రమించుకున్నాడు పేదల నుండి అనే ఒక ఉద్దేశంతో. మరి అట్లంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో సగం పైగా అందరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణ చూసినట్లయితే పల్లా రాజేశ్వర్ రెడ్డి సర్కారు భూమిపై పల్లా కన్ను అనేటువంటి ఐటమ్ తోటి పేపర్లను మనం చూసినాం. గట్కేసర్ మండలం వెంకటాపూర్లో ఆయన భూమి ఆక్రమించుకుంటూ ఎకరాల భూమి ఆక్రమించుకుంటూ తన ఏదైతే కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఆక్రమించుకొని దాంట్లో తన విద్యా సంస్థల్ని నెలకొల్పిండు. అదొక ఆరోపణ. అట్లాంటప్పుడు ఆ పల్లా రాజేశ్వర రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు? తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుష్టి ఆసుపత్రి స్థలం కోసం కబ్జా చేసిండు. న్యూ బోయిగూడలో 136 గదాలు ప్రైవేటు పరమైంది. దాన్ని ముందు తిరస్కరించారు అధికారులు. తర్వాత దాన్ని క్రమబద్ధీకరణ చేసిండు. అట్లాంటి ఆరోపణలు తలసాని పైన వచ్చినాయి. ఆయనను బర్తరఫ్ చేయలేదు. ఇంతవరకు ఆయన మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అలాగే ఇంకొక మంత్రి మల్లన్న, ఆయన మీద కూడా భూ కబ్జా ఆరోపణలు చాలా వచ్చినాయి. తర్వాత ఒక వెంచర్ ప్రతినిధికి ఫోన్ చేసి సర్పంచ్కే డబ్బులు ఇస్తావా, నాకు ఇవ్వవా అనేటువంటి విషయాన్ని నా వాటా ఏదని చెప్పేసి ఫోన్లో మాట్లాడిండు. రియల్టర్కు బెదిరించిండు. ఇట్లాంటి బెదిరించినటువంటి మల్లారెడ్డి మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత మల్లారెడ్డి ఒక క్లారిఫికేషన్ ఇస్తూ ఆ వాయిస్ నాది కాదు, నా వాయిస్ అయితే దేనికైనా నేను రెడీగా ఉంటాను, కేసీఆర్ తీసుకున్నటువంటి చర్యలకు నేను రెడీగా ఉంటాను అన్నాడు. కేసీఆర్ చర్యలు తీసుకోలేదు, ఆ వాయిస్ మీద దర్యాప్తు చేయించలేదు, ఇంతవరకు కేసు కూడా బుక్ కాలేదు. అంటే ఇది ఒకటి చూడండి. మంత్రి మల్లారెడ్డి మీద కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు, పార్టీ నుంచి కావచ్చు, మంత్రివర్గం నుంచి కావచ్చు కేసీఆర్. తర్వాత మంత్రి నిరంజన్ రెడ్డి, ఆయన మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. తర్వాత జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మీద జనగామలో బతుకమ్మ కుంట ఆక్రమించడని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన జరిగినాయి. తర్వాత చేరియాలలో కూడా ఆయన ఆక్రమించుకుంటారని చెప్తే ప్రతిపక్షాలు పోయి ఆయన కబ్జా చేసిన స్థలాన్ని మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే పోలీసులను పెట్టి కొట్టించిండ్రు. తర్వాత ప్రతిపక్షాలన్నీ కూడా బంద్ పాటించినాయి. అంటే ఒక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒక ప్రాంతం బంద్ చేయడం చరిత్రలోనే అదే ప్రారంభం. అంటే ఆయన మీద కూడా ముత్తిరెడ్డి యాదిరెడ్డి మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి దంపతులు కూడా వాళ్ళ మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోలేదు. తర్వాత మరో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తర్వాత పుట్ట మధు మర్డర్ కేసులో ప్రధాన నిందితుగా ఉన్నాడు, ఆయన మీద కూడా ఎలాంటి చర్యలు లేవు. ఎమ్మెల్యే షకీల్ మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. తర్వాత నగరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మీద అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి. తర్వాత మంత్రి జగదీశ్వర్ రెడ్డి మీద ఆరోపణలు వస్తే ఆయన మంత్రిత్వాన్ని మార్చిరు కానీ ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఆయనను బర్తరఫ్ చేయలేదు. అంటే
ఇక్కడ ఏమవుతుందంటే ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి మంత్రుల మీద చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఉండేటువంటి ఉప ముఖ్యమంత్రి ఏదో తప్పు చేసిందని చెప్పేసి రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. కానీ ఇక్కడ ఈటల బీసీ వర్గానికి చెందినవాడు, ఈటల రాజేందర్ని కూడా మంత్రి వర్గం నుంచి వెళ్ళి బర్తరఫ్ చేశారు. కానీ ఏదైతే అగ్రవర్ణాలు రెడ్లు, కమ్మ, కాపు ఇలాంటి అగ్రవర్ణాలకు చెందిన మంత్రులపై ఇంతవరకు కూడా చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకునే సాహసం కూడా కేసీఆర్ చేయడం లేదు. అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా అగ్రవర్ణాలకు అనుకూలంగానే టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. కానీ పేదవాడికి, ఎస్టీ ఎస్సీ దళితులకు అనుకూలంగా, బీసీలకు అనుకూలంగా ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ తన పాలన చేయట్లేదు. ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఆంధ్ర పాలనకు వ్యతిరేకంగా స్టార్ట్ అయింది. నక్సలైట్ ఉద్యమం నుంచి కావచ్చు, వివిధ సామాజిక అంశాల నుండి, వివిధ సామాజిక సంఘాల నుండి, ప్రజా సంఘాల నుండి, మేధావుల నుండి ఇక్కడ అందరూ కూడా కలిసికట్టుగా ఉద్యమం చేసి టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి అధికారంలోకి వచ్చి మన తెలంగాణ మనం సాధించుకున్నాం. అయితే ఇక్కడ మీరు ఒక లాజిక్ గమనించాలి. అధికారం వచ్చిన నుండి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ చెప్తేనే, కేసీఆర్ చెప్పినట్టు వింటేనే తన అంశాలను ఆయన మంత్రివర్గంలో కావచ్చు ఆ పార్టీలో ఉంచుతున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తున్నాడు. ఉదాహరణ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఈటల రాజేందర్ లెఫ్ట్ ఓరియంటెడ్ భావాలు కలిగిన వ్యక్తి, ఆయన ఒక లెఫ్టిస్ట్, ప్రజాతంత్రవాది. ఆయన ప్రశ్నిస్తాడు, ఆయన టీఆర్ఎస్ పార్టీలో ప్రశ్నిస్తాడు, వేరే పార్టీలో ఉన్న ప్రశ్నిస్తాడు. కేవలం ఆయన ప్రశ్నిస్తున్న ఉద్దేశంతో పక్కకు పెట్టేటువంటి అవకాశం ఉంది. మొదటి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ ఇచ్చిండ్రు ఈటల రాజేందర్కు. ఆయన ప్రశ్నించే తత్వం ఉంది, వ్యతిరేకిస్తున్న ఉద్దేశంతో ఆయన ప్రభుత్వంలో, సెకండ్ ప్రభుత్వంలో ఆయన మంత్రి శాఖను వైద్య శాఖలోకి డిమోషన్ గా మార్చింది. అంటే కేసీఆర్ ఎత్తుగడలో భాగంగా చెప్పగానే చెప్తూ ఆయన మంత్రిత్వాన్ని మార్చడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ అనారోగ్య కారణాల వల్ల కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలనే ఆశ బలంగా కేసీఆర్ లో ఉన్నది. అయితే ఇక్కడ తన ఎత్తుగడలను చిత్తు చేస్తూ బీసీని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి సెకండ్ టీఆర్ఎస్ పార్టీలో సెకండ్ గా రాణిస్తున్న రెండో వ్యక్తిగా ఉన్నటువంటి ఈటలను ముఖ్యమంత్రి చేయాలని అనేక సామాజిక సంఘాలు కావచ్చు, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీసీ వర్గాలు మొత్తం కూడా ఈటలను సీఎం చేయాలి అనే ఆశ బలపడుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ కుట్ర చేసి ఆయన మంత్రివర్గం నుంచి వెళ్ళి బయటికి పంపించిండు. అంటే ముఖ్యమంత్రి తన కొడుకుకు మరో ముఖ్యమంత్రిగా పోటీ పడతాడు ఈటల రాజేందర్ అని చెప్పేసి, ఆయన పోటీ ఉండొద్దని చెప్పేసి బర్తరఫ్ చేసిండు. అంటే మంత్రి పదవి నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ నుంచి తీసేసినటువంటి, అంటే ఇక్కడ భూ ఆక్రమణ నేపథ్యంలో బర్తరఫ్ చేసిండు. మరి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు ఇంతవరకు బర్తరఫ్ చేయలేదు. భూ ఆక్రమణ నేపథ్యంలో విమర్శలు ఎదుర్కొంటున్న ఏ వ్యక్తిని కూడా బర్తరఫ్ చేయలేదు. కేవలం రాజకీయ కోణంలో తన కొడుకుకి ముఖ్యమంత్రి పదవికి అడ్డొస్తాడు అనే ఉద్దేశంతోనే ఈటల రాజేందర్ ని బర్తరఫ్ చేయడం జరిగింది. అంటే నెక్స్ట్ ఎలక్షన్లలో ఇప్పుడు బర్తరఫ్ చేయకపోతే, మంత్రి పదవి నుంచి తీసేయకపోతే ఈటల రాజేందర్ ని నెక్స్ట్ ఎలక్షన్లలో బీసీ వర్గాల నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి వెళ్ళి వేదిక మీద ఎక్కి బహిరంగంగా ప్రజలలో ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కావాలని ఒక ఆశ బలపడుతుంది. కాబట్టి దాన్ని ఆదిలోనే తుంచాలని చెప్పేసి కేసీఆర్ వ్యూహంలో భాగంగా ఈటల రాజేందర్ ని బర్తరఫ్ చేసిండు. కాబట్టి ఇక్కడ చూడాలి మనం, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుంది, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎంత అవినీతి జరుగుతుంది, మరి కేసీఆర్ ని బర్తరఫ్ చేసేది ఎవరు? హరీష్ రావు కాళేశ్వరం పేరిట ఎన్ని కోట్లు నొక్కేసిండు, కేటీఆర్ ఎన్ని భూములు నొక్కేసిండు, ఇవన్నీ కూడా తీసేసి వాళ్ళు బర్తరఫ్ చేసుకుంటారా, లేదా ప్రజలు వచ్చే ఎలక్షన్లో వాళ్ళని బర్తరఫ్ చేసి వాళ్ళ డిపాజిట్లు దక్కకుండా చేస్తారా? ఒకసారి ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం కేసీఆర్ కు ఉంది. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.